హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్తో పాటు ఒక నలుగురు అనమాట, మా రూమ్మేట్స్. టోటల్ 4 మెంబర్స్ ఎంజీ రోడ్కి వెళ్తున్నాం అనమాట. అది సడన్లీ ప్లానెడ్. అది బండిలో వెళ్తున్నాడు చూడండి, వాడే ఫస్ట్ ప్లాన్ చేసినాడు అనమాట. ఒకసారి చిక్కమంగళూరు పోదామంటారు, ఒకసారి ఏదో వాడు మైండ్ ఈరోజు చాలా అప్సెట్ అయిపోయింది అనమాట. దానికి ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోదామని చెప్తున్నాడు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎంజీ రోడ్కి వెళ్తున్నాము. ఎంజీ రోడ్ ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. వానికి ఈరోజు మైండ్ ఎందుకంటే అలా అయిపోయిందంటే, వాడు జాబ్ రిజైన్ చేసినాడు. వేరే చోట వచ్చి వేరే లొకేషన్లో వచ్చి వానికి జాబ్ ఆఫర్ వచ్చిందనమాట. ఇంకా మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 15 డేస్ కూడా ఉన్నాడు. ఈ వీకే లాస్ట్ అనుకుంటా, మోస్ట్లీ 7 డేస్లో వెళ్ళిపోతాడు. అది వచ్చి లొకేషన్ వచ్చి ముంబైలో వచ్చింది జాబు. మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాం అని చెప్పి కొంచెం వానికి కొంచెం డల్గా అయిపోయినాడు. మాకి కొంచెం అలాగే ఉంది. ఇన్ని రోజులు కలిసి ఉన్నాం, మేమంతా డిప్లొమా ఫ్రెండ్స్ అనమాట. వాడు మేము ఇన్ని రోజులు కలిసి ఉంటే ఇప్పుడు వదిలి వెళ్ళిపోతే చాలా ఏదో ఒక తర ఫీల్ అయితే ఉంది. అది వానికి కూడా అలాగే ఉంది. వానికి మెయిన్ వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పి అదో బాధ. అలాగే ఇంకా మమ్మల్ని మనకు అదే పెద్ద ఇది అవుతుంది. వాని మొగం చూసేకైతుండే అంత డల్ అయిపోయినాడు సడన్లీ. అందుకే వానికి ఈరోజు రూమ్లో ఉండబుద్ధి కాలేదు. నేను డ్యూటీ ఇంటి వచ్చాను. వాడు కాసేపు పబ్జీ ఆడినాము. పబ్జీ ఆడినాకే ఇంకా బయట వెళ్దాం అన్నాడు. సరే అని చెప్పి టీ తాగేదానికి బయట వచ్చాను రూమ్లో. అంటే ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది వానికి. అప్పటి నుంచి బయట వెళ్దాం నాకు రూమ్లో ఉండబుద్ధి కాలే, ఏదో డల్గా ఉంది అని చెప్తూనే ఉన్నాడు. సరే నువ్వు చెప్పింది ఎందుకు వద్దాను అని చెప్పి సరే వెళ్దాం పదరా అని చెప్పి స్టార్ట్ అయినాము. మాకు అలా ఇంకా ఇది లాస్ట్ ట్రిప్ అనుకుంటా ఇట్లా కలిసేసి. నీ దాంట్లో పెట్టుకో మచ్చా. హాయ్ చెప్పు మచ్చా, హాయ్ చెప్పు. వీడు వాడే కదా వెళ్ళిపోతాడు మనల్ని వదిలేసి. యాడికి నీకేడా పెళ్లి సంబంధం చూడలే మచ్చా. హాయ్ చెప్పురాలే. వీని పేరు వచ్చి శ్రీకాంత్, వన్ పేరు వచ్చి ఓంకారు, వీని పేరు వచ్చి లోకేష్. వీడు కనపడుతున్నాడు. వాళ్ళు ఫోన్ చేస్తా సునీల్ వాళ్ళతో ఫోన్ ఇలా నమ్మ. ఈ ట్రాఫిక్లో పెట్రోల్ ఎంత అయిపోయిందో, 2 పాయింట్స్ ఖాళీ. 6.8 కిలోమీటర్స్. 6.8 మాకు బైక్ పార్కింగ్ తెలియదు అనమాట, దేనికోసం వెయిట్ చేస్తున్నాం. అన్నా బైక్ ಪಾರ್ಕಿಂಗ್ ಎಲ್ಲಿದೆ ಇಲ್ಲಿ? ಗೊತ್ತಿಲ್ಲ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದರೆ ಹಿಂಗೆ ಯಾರಿಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ? ಗೊತ್ತಿಲ್ಲ. ಸರಿ, ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ. ಓಯ್ తెలీదు. ఓ షట్, అట్లా పోవాలా? అట్లా స్ట్రైట్ పదా. పప్పు కదా ఇది, 1 వే పోతే వేసుకుంటారు. పప్పు కదా ఇది. పబ్బేపా పోతా మర్చిద్దాడు. అమ్మాయిలు పోతున్నారు చూడు. ఏయ్ ఈడ మచ్చా డేర్ ఇస్తా, చేస్తావా? 500. ఆ డేర్ కంప్లీట్ చేస్తే నీకు 500 ఇస్తా. చెప్పు, చేస్తావా? ఏం చెప్పు, ట్రై చేస్తా. అమ్మాయి దగ్గరికి పోయి మాట్లాడాలా. ఏమన్నా ఒకటి మాట్లాడాలి అంతే. నువ్వు ఏం లో ఏజ్? ఓకే, ట్రై చేస్తా. ఇదేనా అదే?
ఏడాది వస్తున్నాము, ఏడాది పోతున్నాం తెల్లే. ఈరోజు క్రౌడ్ తక్కువ అనేది, వీకెండ్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఆన్ చేయండి బాగుండు, లైట్లు ఆఫ్ చేసిన. ఏం వీడియో తీసావరా? ఎవరిదిరా తీసినావా? లైట్లు ఎట్లా? కొంచెం ఉందాం రా, అట్లా తిరుక్కొని వద్దాము. మనం ఆ రోడ్డు రావాలంటే ఇప్పుడు మళ్ళీ తిరుక్కొని రావాలా. మనం పోయింది ఇట్లే అప్పుడు. ఇప్పుడు ఎట్లా ఈడ పెట్టేసిపోదామా? ఎందుకు నో పార్కింగా? ఈడంతా కార్లు పెట్టినారు. ఈడ బాగకూడదు, ఇట్లా పోకూడదు మచ్చా, ఇట్లా పోకూడదు. ఇప్పుడు తిరుక్కొని రావాలా ఇప్పుడు మళ్ళా. ఎట్లా మచ్చా చెప్పురు లే, తిరుక్కొని వద్దామా వెళ్ళిపోదామా? పద పదా చూసి మాస్క్ వేసుకొని నక్క నాకు దింగి వీడు అన్నీ చూసేస్తున్నాయి వెనకాల కూర్చొని, మేమేం చల్లకున్నాం తోలు వల్ల. ఏ దొంగ ఎంత టైము? ఇదైతే 10 టైం అయితే. మెయిన్ ఎంట్రన్స్ ఈ లైట్లు ఎందుకు ఆఫ్ చేసినాడేమో, ఎంజీ రోడ్లు మెయిన్ లైట్లు. గుంట వచ్చిందో, గుంటకి ఏమీ లేవు. బైక్ పార్కింగ్ ఈడే పార్కింగ్. ఇట్లా తిరుక్కొని వద్దా ఇప్పుడు పోయినట్టు? మనం ఆడికొస్తే ఇట్లా పోతాం కదా, పోకూడదు. ముందర చూడు పోలీసు వాళ్ళు. నేను నిలకూడదేమే? ఎందుకు ఇవి పెట్టేసి కొంచెం తిరిగేసిపోదాము. లేకపోతే నువ్వు మ్యాప్ అనేసి దగ్గరలో ఏమైనా ఉంటుంది. ఏంది మాల్ ఆడన్నా ఈడ ఈడ మార్కెట్ లేకపోయి మాల్ లేకపోయి వస్తుంది పదమా? చూడు మచ్చా రీ రొమాన్స్ చేసేస్తాం మచ్చా. ఆడ స్కూటీలో చూడు రొమాన్స్ చేసేస్తున్నాడు స్కూటీ పైన. మీరు దొంగనాయాలి మీరు. నేను అప్పుడే చెప్తాను కదా, ఇట్లా పోల్సిందా పక్కని నడుము తీసుకోండు దగ్గరికి తీసుకొని ఒకరి మీద ఒకరు కూర్చొని పోల్ మీద కూర్చొని అన్ని చూస్తున్నావు ఏ దొంగ. అది వీడు మాత్రం కవరింగ్. సరే ముందర పదంబా, ముందర పోయి బండ్లు పెట్టేసి కొంచెం
వెళ్ళిపోదాం ఏమే కాదు నిలిపేసి ఇప్పుడు ఏం చిన్నగా చూసుకుంటూ పోతాం లేకపోతే నీళ్ళు పడితే మళ్ళీ ఇంట్లో పడతాం మళ్ళీ రాకూడదు మచ్చా ఇది దింగుతుంది మళ్ళీ వీటికి వేసుకొని మిట్టి రికార్డ్ చేస్తాడు రికార్డ్ చేస్తామా అయ్యో డిలీట్ ಮಾಡಿ ఎట్లా పడతాడు మీ మమ్మీ వాళ్ళకి తెలియదు కదా నా కొడుకు బెంగళూరులో ఏమేమి కథలు పడుతున్నాడు అని బా ఏం కవర్ అయిపోయిందప్ప ఫేస్ వీడు మచ్చా ఆ పక్క చూసి అబ్బా అంట ఈడు ఓంకార్ గారు వెళ్ళిపోదామా కొంచెంలో ఎక్కడ అన్న తిరగదమ్మా అక్కడ మాల్ లేకపోదామా ఉంటుంది ఎంత ఆడ చెస్ట్ ఇట్లా లైట్ కూడా ఆఫ్ చేసి దిగినారు ఫోటో దిగిస్తున్నాం వాళ్ళ రే మొబైల్ నీ దగ్గర ఉంది రే నాది నేను ఇప్పుడే నేను ముట్టుకుని చూసుకుంటా ఫోన్ నా దగ్గర ఉంది కదా మొబైల్ వినండి ఏమిది బౌలింగ్ అండ్ గేమ్స్ ఏమిది మార్క్ ఇది మార్క్ ఓపెన్ దానికి ఎంట్రీ పాస్ ఉంటుందా కోచా ఏమో ఇది ఇక్కడ ఉన్నాయి చూడు పార్కింగ్లు వస్తాను వాడు పార్కింగ్ రా ఆడ కొంచెం తిరగచ్చు ఇంకా కొంచెం సేపు అమ్మాయిలు చూసుకుని వచ్చు వానికి ఒక్కోసారి మూడు ఒక్కోసారి ఒకలాగా ఉంటుంది శ్రీకాంత్ గానికి మచ్చా ఇంక పోయి ఏం చేస్తావు రూమ్లోకి పోయి కొంచెం లేట్ తిరుగుతాం బా బండ్లు ఆడ పార్కింగ్ చేసేసి ఆడ బండ్లు పార్క్ చేసేసి తిరుగుదాం బా ఈడ ఇంకోసారి ఇట్లా పోయేసి అట్లా వద్దాం బా ఈడ బండ్లు పార్క్ ఇక్కడ బండి వేయచ్చురా తిక్కనా ఇల్లు ఎంజీ రోడ్డుకి వచ్చి పానీపూరి ఎంజీ రోడ్డుకి వచ్చి పానీపూరి మిస్టేక్ కదా చేస్తాం దహీ పూరి తిన్నా రే దహీ పూరి ఏ కలరా అది గుర్రం బొమ్మడిది కాదు ఇప్పుడు మచ్చ పోయి గుర్రం తొలప మచ్చ లైట్లు వస్తాయి మా వానికి అయితే ఇక్కడికి వచ్చి కళ్ళు పోయినాయంట బాకీ నీకేనే కదరా కళ్ళు పోయిండేది ఏంటో చూసి ఏంటో అయిపోయినాయి నీకు వీడైతే నాకు పాలు కావాలంటాడు వీడికి వచ్చి పాలు కావాలి నందిని పాలే కావాలంటాడు అయితే కూడా ఎంజీ రోడ్ పాడు చేస్తున్నారు ఏం చేస్తారు పాడు చేసినారు ఎంజీ రోడ్ అంతా అంతా నీలాంటి వాళ్ళే యాక్చువల్ ఫస్ట్